అందరికీ నమస్తే అండి. అనిల్ కుమార్ యాదవ్. నిన్న రోజా, ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్. ఓటమి పోయి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతారో ఒకసారి వినిపిస్తాను చూడండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గర తీసుకుంటే ఒక బెటాలియన్. అది అవాస్తవం. వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉన్న చోట బెటాలియన్ పెట్టారనే మాట అవాస్తవం. నిన్న మాచర్లలో పల్నాడు ప్రాంతంలో పోలింగ్ మొదలవ్వక ముందే దాడులు జరిగినాయి. తెలుగుదేశం కార్యకర్తలు తలలు పగలగొట్టారు. దాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకొని, ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకొని ప్రత్యేక బలగాలను పంపించింది అక్కడ. అంటే పోలింగ్ ప్రశాంతంగా జరగాలి, ఇలాంటి దాడులు గట్రా జరగకూడదు అని చెప్పేసి అని ప్రత్యేక బలగాలను పెట్టింది. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ బలంగా ఉందో అని కాదు, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తున్నారో అక్కడ మనం దీన్ని కూడా వక్రీకరించడమే. ముఖంలో కనబడిపోతుంది. నువ్వు ఇంత బేలగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడాల. 2019 ముందు చూసా, తర్వాత 2019 నుంచి 2024 వరకు, అంటే ఇవాళ వరకు కూడా చూసాను. కానీ నువ్వు ఇంత బేలగా మాట్లాడి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నువ్వు ఎప్పుడు మాట్లాడినా కానీ నీ మాటల్లో ఒక ఫైర్ ఉంటదన్నమాట. నన్ను ఎవడు ఏం పీకలేడు, మా బొచ్చు పీకలేరు, మా ఇంటికి పీకలేరు, మా ఇంటికులు కాదు, మా ఇనప గడ్డీలు మేము దిగ్గొట్టేసుకున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి అయితే అసలు రానే రావు, పీకినా కానీ రావు, అంత బలంగా ఉంటాయి. లేదంటే ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మీరు ఒక అమ్మకాబకే పుట్టారా, పెద్ద సభ ఎట్టేసుకోవాలా, ఒక సభ ఎట్టేసుకోవాలా, అందులో కొండ గుర్రెలాగా పెద్ద పెద్దగా అరిసేయాలా. కానీ ఇవాళ అలాంటి అరుపులు లేవు. ఇవాళని బేల మాటలు, వేదరుపులు ఇవ్వాలని మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టారు, ఇది ఒక రాక్షస పరిపాలన, అన్యాయం చేశారు, దౌర్జన్యం చేశారు, ఓడిపోతున్నామని తెలిసి ఇలాంటి దాడులు తెగబడ్డారు. మొట్టమొదటి దాడి చేసింది ఎవరు, మొదలుపెట్టింది ఎవరు? పోలింగ్ జరగక ముందే టీడీపీ ఏజెంట్లు బూత్ లోపలికి రానవు మేము, ఇవన్నీ చేసిన కార్యక్రమాలు ఎవరు? మీరే కదా, వైసీపీ నాయకులే కదా. చూడలేదనన్నా అరవింద్ బాబు గారి కారుపైన దాడి, ఆడెవడో సైకోగాలా ఉన్నాడు, పిల్లనాకుడులా ఉన్నాడు. వాళ్ళకి గంజాయి పట్టించేశారు, మందట్టి ఇచ్చేశారు, వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు. తెలుగుదేశం కార్యకర్తలు కనబడితే కొట్టండ్రా అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేశారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదుగా. ఉదాహరణకి నిన్న అన్నాబుత్తిన శివకుమార్ని తీసుకో. నేను ఒక ఎమ్మెల్యేని కదా అని చెప్పేసి బలుపుతో వెళ్ళి సామాన్య ఓటర్ను కొట్టాడు. ఓటర్ ఊరుకున్నాడా? ఊరుకోలేదే. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి, బొచ్చి ఎవడైతే నాకేంటి అని చెప్పి తిరిగి కొట్టాడు దౌడ మీద. చర్యకు ప్రతి చర్య ఉందా లేదా? అలాగే ఇది కూడా ఉంటదన్నా. అంటే మీరు ఇక్కడికి వచ్చి, మీరు పల్నాడు ప్రాంతంలో మీరు వైసీపీ నాయకులందరూ మూకుమ్మడిగా కలుసుకొని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తల్లబగలు కొట్టి రక్తాలు వచ్చేలా కొడతా ఉంటే, తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొడుతున్నారు లేరా బాబు, తల మీద కొట్టానని చెప్పి కూర్చుంటారా? తల పెడతారా? పెట్టరు, అడ్డుకుంటారు. వీళ్ళైతే తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన జరిగింది అంతే. లేదంటే మీ అరాచకాలు మామూలు అరాచకాల. నిన్న పల్నాడు ప్రాంతంలో ఎవడైతే విర్రవీగిపోయారో మాక్సిమం అందరికి పని ఒక్కొక్క రౌండ్. పిన్నెలకు కావచ్చు, కాసు మహేష్ రెడ్డిని అయితే పరిగెట్టించారు, మామూలుగా పరిగెత్తచ్చలా. అంటే మనం ఏదైనా చేసి, ఎలాగైనా చేసి మన ఉనికిని మనం కాపాడుకోవాలి. పల్నాడు ప్రాంతంలో మనమే రావాలి. అంటే పిన్నెలు కావచ్చు, కాసు మహేష్ రెడ్డి కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే గోపి ఎవరు ఆయన ఉన్నాడు ఆయన కావచ్చు. మీరు ఓడిపోయారంటే మీ ప్రస్థానాలు అక్కడ సాగవు. అక్కడ అంటే మీ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మీకు అక్కడ కొనసాగవు. మీరు అక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదు, పట్టుకోలిపోతారు. ఖచ్చితంగా ఎలాగైనా మనమే రావాలి. మనమే రావాలంటే దాడులు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి. ఎలాగ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం గదిలో వేసేసుకోవచ్చు మనం అని చెప్పి ప్లాన్ వేశారు. వర్కౌట్ అవ్వదు అవన్నీ. అన్నిసార్లు మనకు అనుకూలంగా అన్నిసార్లు జరగవు అన్నా. అంటే మనంతట మనం దాడి చేసేసుకొని పోలీసులు పట్టించుకోలేదంటే ఇవే ఏడుపులు అంటే మరి. దయచేసి ఇలాంటి ఏడుపులు, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఇలా దాడులు చేపించారు, ఈ అప్పాబాయకోలు చెప్పమాకండి అన్న. ఓటమి భయం మీకుంది, ఓటమి భయం మీ నాయకులకు పట్టుకుంది కాబట్టి నిన్న పోలింగ్ జరగక ముందే, మొదలవ్వక ముందే దాడులకు పాల్పడ్డారు మీరంతా కూడా. కళ్ళతో మేము చూసాం కదా. ఒక మహిళ తల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పగలగొట్టేశారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పగలగొట్టేశారు. ఇంచుమించు 3 అంగుళాల మేరకు తల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పగిలిపోయింది. లోపల ఉన్న ఎముక కనబడిలా కొట్టారని ఎముకు. ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ కాలు జరిగి కింద పడిపోయినా సరే కర్రలు తీసుకొని ఆవిడ కొట్టారంటే ఎంత క్రూరంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకో. చూసావా నిన్న
ఆ వీడియోలు మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఆ వీడియోలు కూడా, వీడియోలు ఫోటోలు కూడా. కనీసం స్పందించవా? పార్టీ తరపున వద్దు, ఒక మనిషిగా అయినా సరే స్పందించవా? ఒక మహిళపై ఎలాంటి దాడులు చేయడం దుర్మార్గం, మనం ఇంకొకటనో స్పందించామా? లేదు. వాళ్ళు ఏదో పెద్ద పత్తిలాగా ప్రెస్ మీట్ పెట్టేసి బేలగా ముఖం వేసేసి బిక్కమొఖం ఆడేసుకొని, నిన్న రోజా అంతే, వాళ్ళు నువ్వు అంతే. ఇంకా కొడాలని వీడియో చూసా, ఆయనే అంతే, ముఖం మాడిపోయింది, ముఖం ఇక్కడ పెట్టేసుకున్నాడు, అది ఎందులో పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు తోడుగా ఉన్నారు, అండగా ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థమైపోయింది సినిమా. ఇలా బేల మకాలు వేసారు, వీళ్ళు పేల మకాలు వేసినప్పుడే అర్థమైపోయింది సినిమా. సర్దుకుంటున్నారు అబ్బాయిలో, ఇలా ఓటమిని కవర్ చేసుకుంటున్నారు వీళ్ళు. అదే పొద్దునకి ప్రజలకి ఎలా చెప్పాలో తెలియక, ఎలా కవర్ చేసుకోవాలో తెలియక, ఇలా ముందు నుంచి తెలుగుదేశం దాడులు చేశారని దీన్ని ప్రచారం చేసుకుంటూ తీసుకెళ్తారని చెప్పి మాకు అర్థమైపోయింది. మనం ఎన్ని బేళాసాలు వేసినా కానీ వర్కౌట్ అవ్వదు. ఇంకా ఆ విజయసాయి రెడ్డి కూడా నిన్న కూడా అదే మాటలు మాట్లాడాడు. ఇవాళేమో నెల్లూరులో 7 స్వీప్ మొత్తం కొట్టేస్తామేమో అంటున్నాడు ఊరికే పైపైకి. అవన్నీ ఏమో అవ్వలే అన్న నీళ్ళన్నా. నువ్వు అస్సలు ఇలాంటి మాటలు మాట్లాడు. నీ నోటంట శాంతి భద్రతలో, ప్రజాస్వామ్యం, పరిపాలన, ఎలాంటి మాటలు నీకు సూట్ అవ్వు. అంటే నువ్వేదో వ్యక్తిగతంగా ఎవరినో దాడి చేయించావనో చేసావని నేను అన్నాను, అలాంటి వ్యక్తి అయితే కాదు. ఆ విషయంలో మాత్రం నేను మెచ్చుకోవచ్చన్నా. నువ్వు కానీ కొడాలని కానీ ఎంత మాట్లాడినా పై స్థాయి నాయకులే మాట్లాడతారు కానీ కింద ఉన్న కార్యకర్తల జోలికైతే పోరు. ఇదైతే వాస్తవం. నీ గురించి ఉన్న మంచి ఫీడ్బ్యాక్ అంటే అదొకటే. నాకు తెలిసిన పట్టుకున్నావు, నువ్వు ఎవరన్నా చేసావో లేదంటే లేదో ఆ నియోజకవర్గాల్లో తెలిసి ఉంటుంది. కానీ మేము చూసిన కాడికే, మాకు తెలిసిన కాడికైతే నువ్వు కానీ కొడాలని కానీ మీ ఇద్దరిలో నచ్చేది అదొకటే. కింద కార్యకర్తల జోలికి మాత్రం వెళ్తారు, అదొకటి ప్లస్. ఎందుకంటే మేము గుడివాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం కదా, ఆసిలేట్ నిర్మల అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది. కొడాలని మామూలుగా ఉతుకుతాం, ఓ రేంజ్లో ఉతుకుతుంది. ఇబ్బంది పెడితే పోలీసుల ద్వారాగా కొద్దిగా ఇబ్బందులు పెట్టుండొచ్చేమో, కానీ పాపం ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలను పంపించో లేదంటే ఇంకోటో చేయాలనుకుంటే కొడాలని నిమిషాల్లో పని చేయొచ్చు, కానీ చేయలే. అది అంత ఎదవైనా కానీ చేయలే. మీ దగ్గర ఉన్న ప్లస్ అది ఒకటే. కానీ నోడుదోలా, ఓ మాట అంటారు, 10 మాటలు కాహేస్తారు అందరి దగ్గర. అది ఒక్కటి తగ్గించుకుంటే సరిపోద్ది అన్న. ఇంకా ఈ ఓటమి నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం, దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాకండి అన్న. మీ సినిమా అయిపోయింది. మీ ఓటమి క్లియర్గా మీకు కనబడిపోతున్న మూలానే ఈ బేల ఎడుపులన్నీ కూడా. నువ్వు ఏడ్చినా, రోజా ఏడ్చినా, లేదంటే విజయసాయి రెడ్డి ఏడ్చినా, కొడాలని ఏడ్చినా, లేదంటే నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, ఎవడు మాట్లాడినా ఓడిపోతున్నావు అనే సంకేతాలు బలంగా ఉన్నాయి మీకు. దాన్ని కవర్ చేసుకోవాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ మాట్లాడే ప్రయత్నం ఇదంతా.